వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం గోధుమ రవ్వతో స్వీట్ చేసుకుంటున్నామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. గోధుమ రవ్వ 1 కప్పు. గోధుమ రవ్వలో లావుది ఉంటుంది, సన్నది ఉంటుంది. లావుది తీసుకోవాలి. 1 కప్పుకి కప్పు బెల్లం పడుతుంది. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. స్వీట్లోకి డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్, ఎలాచి, నెయ్యి, గీ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఎలాచి పౌడరు ఇప్పుడు మనం స్వీట్ రెడీ చేసుకుందాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత అన్ని డ్రై ఫ్రూట్స్ మొత్తం నేతిలో వేయించుకోవాలి. మంచిగా బాగా వేగాలి. ఇవి కూడా జీడిపప్పు, కిస్మిస్ బాగా వేపుకొని బాగా రెడ్డిగా వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కిస్మిస్ కూడా వేసుకోవాలి. ఇందులోనే కిస్మిస్ కూడా కొంచెం వేగాలి. కొంచెం బాగా వేగే వరకు సన్న మంట మీద వేపాలండి అన్నీ. ఇప్పుడు రవ్వని వేపుకుందాము. రవ్వ కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేపాలి. రవ్వ ఎంత బాగా వేగితే అంత మంచిగా వస్తుంది స్వీటు. లేకపోతే జిగురు వస్తుందండి. జిగురు రాకూడదు అంటే మంచిగా బాగా వేగాలి. ప్రతి రవ్వ వేగిపోయి ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు రవ్వ బాగా వేగిపోయింది. మొత్తం రవ్వ వేగిందా లేదా బాగా చూసుకోవాలి. ప్రతి రవ్వ కూడా వేగి ఉండాలి. బాగా ఈ కలర్కి వచ్చేస్తుందండి. ఇప్పుడు రవ్వ బాగా వేగినట్టు మంచి కలర్, అది కూడా నేతిలోనే వేయించుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మనం 1 కప్పుకి 3 కప్పులు వాటర్ తీసుకోవాలి. 1 కప్పుకి 3 కప్పులు వాటరు వేసుకోవాలండి. 3 కప్పుల వాటర్ పోసి కలపాలి. మొత్తం నీళ్ళు రవ్వ అంతా బాగా కలిపేసేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్లో మనం 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. 3 విజిల్ వచ్చే వరకు దాన్ని ఉడకబెట్టుకో. ఎందుకంటే గోధుమ రవ్వ కాబట్టి కుక్కర్లో అయితేనే బాగా ఉడుకుతుంది. విడిగా పెడితే అంత మంచిగా ఉడకదు. ఇది కుక్కర్లో కాబట్టి 1కి 3 వాటర్ పోసుకోవాలండి. విడిగా చేసుకుంటే ఇంకా ఎక్కువ వాటర్ పడతాయి. ఇది ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు రవ్వ ఉడికిపోయింది. ఇప్పుడు ఎలాచి పౌడరు, ఇందులోనే ఎలాచి పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకోవాలండి. స్పూన్ ఎలాచి పౌడర్ వేసుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నప్పుడు అందులో తీసి పెట్టుకున్న నెయ్యి కూడా వాడుకోవచ్చు. 1 కప్పు బెల్లం, 1 కప్పు బెల్లం వేసుకోవాలి. కప్పు రవ్వకి కప్పు బెల్లం సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మేము లైట్గా తింటాం కాబట్టి కప్పే వేస్తున్నాము. ఇంకా ఎక్కువ స్వీట్గా ఉన్న వాళ్ళు స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చు. బెల్లం ఎవరి స్వీట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. ఇప్పుడు బాగా కలపాలండి. ఇది బెల్లం బాగా కరగాలి. బెల్లం కరిగితేనే రవ్వకు పట్టుకుంటుంది. ఇప్పుడు నెయ్యి పోసేసుకుందాము. నెయ్యి కూడా మీకు నచ్చినంత నెయ్యి పోసుకోవచ్చు. ఎంత నెయ్యి ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఈ బెల్లం మొత్తం కరిగిపోవాలి. ఇలా వస్తుందండి. బాగా కరిగిపోతే ఇప్పుడు బెల్లం అంతా కూడా కరిగిపోయింది. బెల్లం మొత్తం కరిగే వరకు కలుపుతూనే ఉండాలి. అడుగంటకుండా కలపాలండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇప్పుడు ఇది కూడా మనం బాగా కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా బాగా కలపాలండి. ఎందుకంటే మొత్తం రవ్వ కలిసేటట్టు చూసుకోవాలి. అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. బాగా కలపాలి. కలిపి ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్కి నెయ్యి రాయాలండి. ప్లేట్కి నెయ్యి రాసి బాగా నెయ్యి రాయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు కేకుల్లాగా కట్ చేసుకుంటాం కాబట్టి
అంటుకోకుండా ఉండడానికి నెయ్యి పూయాలి. నెయ్యి పూసిన ప్లేట్లోకి మొత్తం మనం చేసిన గోధుమ రవ్వ హల్వా దీన్ని మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని మనం కేకుల్లా కట్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని పీసుల్లాగా కట్ చేద్దాము. ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర కట్ చేసేది ఉంటే ఇలా కట్ చేసుకోండి, లేదంటే చాక్తో కూడా కట్ చేసుకోవచ్చు. దేంతో కట్ చేసినా బాగా. కొంచెం ఆరిన తర్వాతే ముక్కలు తీయాలండి. ఇవి వేడిగా ఉన్నప్పుడు ముక్కలు తీయొద్దు, బాగా చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాతే మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక రౌండ్ షేపు, డైమండ్ షేపు, ఇలాగ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. పిల్లలకి రకరకాల షేపుల్లో కట్ చేసి పెడితే బాగా